హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి చికెన్ పచ్చడి అయితే చేస్తున్నా. సూపర్గా ఉంటుంది. ఇదిగోండి చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి కలిపి అయితే పెట్టాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసి పెట్టాను. ఇదిగోండి ఆయిల్ అయితే కాగుతుంది. ఆయిల్ కాగాక ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఓకేనా? ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేశాను. ఇది బాగా ఆయిల్ కాగాలి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కాగాకైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఆయిల్ అయితే బాగా కాగింది. ఇప్పుడు వచ్చేసి చికెన్ వేస్తున్నా. ఇది 2 వాయిల్ 3 వాయిల్గా వేసుకోవాలి. అంటే కేజీకి ఎక్కువే ఉంది చికెన్. ఇది ఆయిల్ అయితే ఒక 1/2 కిలో వేసాను. ఇదిగోండి ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసి ఫుల్గా మంట పెట్టేసి ఇక్కడే ఆగి కదిలిస్తూ ఉండి అప్పుడైతే ఫ్రై అవుతుంది. చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చికెన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ కలర్ అయితే రావాలి. బాగా కరకరలు ఆడుతూ ఉండాలి పీసెస్. మరీ కరకరలు ఆడుతూ ఉండకూడదు, గట్టిగా అయిపోతుంది మరి. ఇదిగోండి ఒక వాయి అయితే వేసాను, ఇంకొక వాయి ఉంది. ఇదిగోండి ఈ కలర్ రావాలి, ఇలాగ ఉండాలి పీసెస్ బాగా ఫ్రై అయ్యి. ఇప్పుడైతే ఆయిల్ వేడిగానే ఉంది. ఇంకో వాయి అయితే వేసేద్దాము. ఓకే, ఇలా అయితే ఫ్రై అవ్వాలి. ఈ వాయి అయిపోయాక ఇంకా చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది, తీసేసాను. ఇందులోనే చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపడా వేసేయాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫుల్ మంట పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని అప్పుడైతే చికెన్ ఉప్పు కారాలు అన్నీ వేసేయాలి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయింది చూడండి. ఇలా ఉన్నప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసేయాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇంకా సరిపడా కారం, పచ్చడికి సరిపడా కారం, ఉప్పు కారాలు పచ్చడి అంటే కొద్దిగా ఎక్కువే ఉండాలి. కారం వేసేసుకున్నా. తర్వాత వచ్చేసి ఉప్పు ముక్కల్లో కొద్దిగా వేసాను, అందుకు చూసి వేసుకున్నాను ఉప్పు అయితే. ఇప్పుడు ధనియాల పొడి, ఇదైతే ఆవాలు మెంతులు ఫ్రై చేసి మిక్సీ అయితే పెట్టిన పొడి. ఇదైతే సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ వేసినట్టే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. లాస్ట్లో ఇది స్టవ్ ఆపేసి నిమ్మకాయ రసం అయితే వేసేయాలి. వేడి మీద వేయకూడదు నిమ్మకాయ రసం. ఇదిగోండి 4 నిమ్మకాయలు రసం తీసి పెట్టేశాను. కొద్దిసేపు ఆగి అయితే కలిపేస్తాను నేను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అంతేనండి చికెన్ పచ్చడి. మీకు జర్నీస్లో ఇంట్లో వంట చేయటం కుదరినప్పుడు కర్రీస్ వేడి రైస్ వండుకొని చికెన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? అంతేనండి చికెన్ పచ్చడి. ఎంతో ఈజీగా అయిపోయే చికెన్ పచ్చడి. అరగంట టైం కేటాయిస్తే చాలు ఈ పచ్చడికి. ఒక వారం నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకుంటే బయట ఉన్న వారం 10 రోజులు ఏం కాదు. పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.